మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ వస్తుంది. సో అసలు ఎందుకు వస్తుంది, ఏంటి, ఒకవేళ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ వాడొచ్చా లేదా అని క్లియర్గా అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. మేడం, ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది అసలు ఏజ్తో సంబంధం లేదు, వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అసలు ఎందుకు వస్తుంది అంటారు? ఒకవేళ వస్తే మన న్యాచురల్గా హోమ్ రెమెడీస్ ఎలాంటివి యూజ్ చేయొచ్చు అంటారు? వైట్ హెయిర్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. లైక్ ప్రాపర్ హెయిర్ వాష్ పర్ఫెక్ట్గా లేకపోయినా రావచ్చు. అండ్ హెరిడిటీగా అంటే ఫాదర్స్కి, గ్రాండ్ మదర్స్కి ఎవరికైనా తెల్ల వెంట్రుకలు ఉన్నా వారసత్వంగా వీళ్ళకి కొంతమందికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా, విటమిన్ డి, విటమిన్ B12 అండ్ విటమిన్ 7, విటమిన్ 9, విటమిన్ B17, ఇటువంటి విటమిన్ ఏ, ఇటువంటి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కూడా అది మన హెయిర్ పైన చూపించే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఉమెన్లోనైతే మనం చూసుకుంటే లైక్ మెన్లో ఉండే టెస్టోస్టెరాన్ ఉమెన్లో కూడా 20 to 30% అలాగా కామన్గా రిలీజ్ అవుతుంది కూడా. అంతకన్నా మోర్ దెన్ 30% మెన్తో ఈక్వల్గా టెస్టోస్టెరాన్ ఉమెన్లో రిలీజ్ అవ్వడం, ఎక్కువ స్ట్రెస్ ఉండడం అండ్ ప్రాపర్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, ఈ రీజన్ వల్ల కూడా ఈ వైట్ హెయిర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అంటే లైక్ మన ఇమ్యూనిటీ అనేది రివర్స్ అయ్యి ఆ ఇమ్యూన్ సెల్స్ మన పైనే ఫైట్ చేస్తాయి. సో అటువంటి టైంలో కూడా మనకి ఈ వైట్ హెయిర్ లాంటివి రావడం అలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే లైక్ మనకి థైరాయిడ్, క్యాన్సర్స్, వెటిలిగో, వైట్ హెయిర్స్ ఎక్కువగా రావడం, వీటన్నిటిని మనము ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. అందులో ఈ వైట్ హెయిర్ కూడా ఒకటి ఉంటుంది అని చెప్పి మనకి WHO ఒక రీసెర్చ్లో మనకి చెప్పింది. సో అందుకని వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనము స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉండే జాబ్సే ఉంటున్నాయి. సో ఫస్ట్ మన స్ట్రెస్ని మనం న్యాచురల్లీ కంట్రోల్ చేసుకోవడానికి చూడాలి. అండ్ తీసుకునే ఫుడ్ ప్రాపర్గా టైం టు టైం ఉండాలి. అండ్ వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అంటే ఇంకొకటి కూడా ఉన్నింది. చాలామంది బ్లాక్ అవ్వడానికి కొన్ని హెయిర్ కలర్స్ అనేవి వాడుతూ ఉంటారు. అయితే ఆ హెయిర్ కలర్లో వీళ్ళు ఒకటి చూడాల్సింది ఏంటి అంటే PPD అనే ఒక కెమికల్ ఉంటుంది. PPD, ఈ PPD వీళ్ళు మనకి సైంటిఫికల్గా చూసుకొని ఈ కెమికల్ కాంబినేషన్ అనేది ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క టైప్గా ఉంటుంది. ఆ బాడీకి తగ్గ PPD యాడ్ చేస్తే నో ప్రాబ్లం. అసలు PPD వాడకూడదని మేము సజెస్ట్ చేస్తాము. బట్ దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే కొంత వాడితే ప్రాబ్లం లేదు అని చెప్పి చాలామంది కలుపుతున్నారు. అదే మన బ్లాక్ రోజ్ అనే టైప్ ఆఫ్ హెయిర్ డైస్ ఉన్నాయి మనకి బయట, వాటన్నిటిలో కూడా ఇదే కలర్ ఉంటుంది. అయితే వీళ్ళు హార్మ్ఫుల్ కాదు అని చెప్పి మనకి రాస్తున్నారు, బ్యాక్ సైడ్ ఉంటుంది వార్నింగ్లో. సో అయితే ఓకే, నో ప్రాబ్లం. అయితే కొన్ని స్కిన్స్ దానికి పడవు. చాలామంది మన క్లినిక్కి వస్తూ ఉంటారు, మేము ఈ హెయిర్ కలర్ వాడుకున్నాం మేడం బ్లాక్ హెయిర్ కోసం, మాకు స్కాల్ప్ అంతా కూడా దురద రావడం బాగా అండ్ బర్నింగ్ అనిపించడం, చిన్న చిన్న వౌండ్స్ లాగా లేవడం, ర్యాషెస్ లాంటివి అవుతూ ఉండడం, రెడిష్గా స్కాల్ప్లో ఇలాంటివి అవుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని కెమికల్స్ని మన స్కిన్, మన బాడీ వాటిని యాక్సెప్ట్ చేయదు. వాటి వల్ల ఇరిటేషన్స్ రావడం, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఇటువంటి కెమికల్స్ ఉన్నవి, PPD యాడ్ చేసినవి ఏమీ వాడకుండా న్యాచురల్వి వాడమని సజెస్ట్ చేస్తాము. ఎట్లాగా మనకి ఏజ్ వచ్చిందనుకోండి వైట్ హెయిరే వస్తుంది. సో దానికి మనం దాన్ని అగ్రీ అవ్వాలి. దానికి మనం అదే ఎందుకు చూసుకోవాలి? ఆల్టర్నేట్గా మల్టిపుల్ ఉన్నాయి కదా, మనకి హెన్నా ఉన్నింది, రకరకాల పౌడర్స్ ఉన్నాయి, వాటితోటి మనం ఈ కలర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా. అయితే నేను చెప్పేది ఏంటి అంటే ఈ PPD ఎక్కువగా ఉన్న ఈ పౌడర్స్, హెయిర్ కలర్స్, డైస్ ఆఫ్ చేయడం మంచిది. అండ్ హెయిర్ బాత్స్కి కూడా అంటే హెడ్ బాత్కి కూడా చాలామంది చాలా రకరకాల కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడతారు. ఈచ్ అండ్ ఎవ్రీ షాంపూలో మనకి SLES అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. అయితే ఆ SLES కెమికల్ కూడా
ఇంత లిమిటే ఉండాలి అని చెప్పి మనకి WHO ఒక ఫార్మేట్ అనేది ఇచ్చింది. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే WHO ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాతో కాకుండా ఓన్గా బిజినెస్ కోసం వీళ్ళు కొన్ని లైసెన్సెస్ తెచ్చుకొని ఈ షాంపూస్లో SLES అనే కెమికల్ ఎక్కువగా యాడ్ చేస్తారు. అయితే ఈ SLES కెమికల్ ఎక్కువగా యాడ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఆ బెనిఫిట్కి మన వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారో కూడా చెప్తాను. ఎందుకు అని అంటే ఈ SLES కెమికల్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఫోమ్ బాగా వస్తుంది. ఫోమ్ అంటే నురగ. చాలామంది ఏం చేస్తారు, ఇంత డబ్బా తెచ్చుకున్నారనుకోండి, ఇంత షాంపూ బాటిల్, జస్ట్ కొంచెం ఇంత షాంపూ తీసుకొని రుద్దుకోగానే నురగ బాగా వచ్చింది, షాంపూ అసలు చాలా మంచి షాంపూ, కొంచెం షాంపూకి మాకు మురికంతా పోయింది అనుకుంటారు. అసలు ఎందుకు పోతుంది? మనం ఇన్ని కుంకుళ్ళు తీసుకుంటేనే మన హెయిర్కి నురగ పోవడానికి 2-3 టైమ్స్ వాష్ చేస్తేనే కానీ పోదు. బట్ ఇంత షాంపూలో మనకి ఇంత ఫోమ్ ఎందుకు వస్తుంది? ఎందుకు ఇంత క్విక్గా మన హెయిర్ వాష్ అవుతుంది? దీనివల్ల మనకు అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? అసలు ఇది ఎలా వస్తుంది ఈ ఫోమ్ అని ఎవరు కూడా ఇంత డెప్త్గా ఆలోచించరు. ఎవరైనా పని ఫాస్ట్గా అవ్వాలి అనే కదా ఎవరైనా కూడా కోరుకునేది. సో దానివల్ల ఈ SLES కెమికల్ అనేది కొంత అయితే యాడ్ చేయాలని ఉంది. ఏ కాస్మెటిక్ లైక్ షాంపూస్ ఇవన్నీ కూడా కాస్మెటిక్ లైసెన్స్ తీసుకొని చేస్తారు నాకు తెలిసి. అయితే వీళ్ళు కొంచెం మార్కెటింగ్ ఎక్కువగా, ప్రజలు బాగా కొనాలి, బిజినెస్ బాగా పెరగాలి, ప్రాఫిట్స్ బాగా రావాలి అని SLES బాగా కలుపుతున్నారు. ఎక్కువ ఈ SLES ఉన్నాయి వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మన హెయిర్ ఉంటుంది కదా, మన స్కాల్ప్కి మన హెయిర్కి మాయిశ్చర్ అనేది అవసరం, అంటే తేమ అనేది కావాలి. ఇది వీళ్ళు ఎక్కువగా ఈ కెమికల్ ఉన్నది వాడడం వల్ల మన స్కాల్ప్ మొత్తం కూడా ఎటువంటి తేమ లేకుండా మొత్తం క్లీన్ అయిపోతుంది. సో అలా అయిపోయిన తర్వాత ఆ స్కాల్ప్లో నుంచి ఈ కెమికల్ మన లోపలికి వెళ్ళిపోయి క్యాన్సర్ సెల్స్ని ప్రిపేర్ చేస్తుంది. దానివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని SLS ఫ్రీ ఉన్నవి, కొంచెం తక్కువ ఉన్నవి కెమికల్ ఫ్రీ షాంపూస్ వాడండి. లైక్ నా అడ్వైజ్ అయితే మంచిగా హెర్బల్ షాంపూస్ తీసుకోమని చెప్తాను. ఇప్పుడు హెర్బల్ షాంపూస్లో కూడా SLES యాడ్ చేస్తున్నారు. సో అందుకని కుంకుళ్ళు, షీకాకాయ, మందారము, అలోవెరా, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కలిపిన షాంపూస్ కూడా మనకు బయట మార్కెట్లో ఉన్నాయి. చక్కగా అటువంటివి తీసుకొని హెడ్ బాత్ చేయండి. మీరు వెంటనే బాత్రూంలోకి వెళ్ళి 5 నిమిషాల్లో తలస్నానం చేసి రావాలని చెప్పి మనకి ఏ బుక్లో కూడా రాయలేదు. ఫస్ట్ మన బాడీ క్లీనింగ్ తర్వాతనే మనం ఏ పనైనా చేసుకోగలగాలి. సో కాకపోతే ఒక 10 మినిట్స్ లేట్ అవుతుందేమో మీ స్నానము, అంటే బాగా వాష్ చేసుకోవాలి కాబట్టి, దీనికి ఫోమ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఇది సేఫ్ జోన్లో ఉంటారు. మీరు ఎక్కువ రోజులు బతకడానికి, మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, మీకు వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, అండ్ హెయిర్ కొంతమందికి ఈ ఎండ్లో చిట్లిపోతూ ఉంటుంది, అది తగ్గుతుంది. అండ్ హెయిర్ బ్రేక్ అవుతూ ఉంటుంది మధ్యలోనే, జుట్టు అనేది మధ్యలోనే రాలిపోతూ ఉంటుంది. సో అది కంట్రోల్ అవుతుంది. అండ్ స్కాల్ప్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి మనకి ఇటువంటి హెర్బల్స్లో ఉంటాయి. సో అది హోమ్ మేడ్ ఏమైనా ప్యాక్స్ ఉంటాయా? హోమ్ మేడ్ ప్యాక్స్ కూడా ఉంటాయి వైట్ హెయిర్కి. లైక్ మనం దీనికి ఏం చేస్తాము అంటే, ఫస్ట్ పర్సన్ యొక్క బాడీని బట్టి ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తెలుసుకుంటాము. వాళ్ళకి ఇది పడుతుందా పడదా. యాక్చువల్లీ చెప్పాలంటే కొంతమంది గోరింటాకు పడదు వాళ్ళ స్కిన్కి, అండ్ కొంతమందికి మందారం పడదు, అండ్ కొంతమందికి ఇండిగో పౌడరు, నీలి రంగు పౌడర్ అంటారు దాన్ని తెలుగులో. సో అలాగా పర్సన్ యొక్క బాడీని బట్టి, వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో. కొంతమంది కొన్ని మెడిసిన్ ఎలర్జీస్ ఉంటాయి, డ్రగ్ ఎలర్జీస్ అంటారు వీటిని మా మెడికల్ భాషలో. డ్రగ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, అండ్ కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడవు, ఫుడ్ ఎలర్జీ అంటారు. సో లైక్ మనం ఈ హెర్బల్ని కూడా ఒక ఫుడ్ లానే ట్రీట్ చేస్తాము. అందుకని వీళ్ళకి చూసి వీళ్ళ బాడీకి ఏ హెర్బ్ సూట్ అవుద్దో ఆ హెర్బ్తో ఉన్న ఈ హెయిర్ డైస్ మనం ప్రిపేర్ చేసి ఇస్తాము. లేదు అంటే ఇవి సజెస్ట్ చేస్తాము. అయితే ఫస్ట్ కామన్గా కొంతమందికే ఉంటుంది ఈ ప్రాబ్లము. ఇవి ఎందుకంటే న్యాచురల్వి కాబట్టి, హెన్నా ఒకటి, కల్బందా ఒకటి, అండ్ మందారం ఒకటి, అండ్ అలోవెరా ఒకటి, అండ్ ఇండిగో పౌడరు. సో ఈ 5 మంచి హెయిర్ ప్యాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ 5 మనం మిక్స్ చేసేసుకొని ఒక
3 to 4 టేబుల్ స్పూన్స్, అంటే వాళ్ళకున్న జుట్టుని బట్టి వాళ్ళ స్కాల్ప్ని బట్టి వాళ్ళు ఎంత పౌడర్ తీసుకోవాలనేది అది ప్రతి పర్సన్కి తెలుస్తుంది. అంత తీసేసుకొని దాంట్లో కొంచెం హాట్ వాటర్, కొంచెం గోరువెచ్చని నీళ్ళని కలిపేసేసి మన హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసుకునేంత స్ట్రక్చర్ వచ్చే వరకు దాన్ని కలిపేసేసుకొని మనం అప్లై చేసేసుకొని మినిమం ఒక 40 to 1 hour 40 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉంచుకుంటే బాగా మన స్కాల్ప్ అండ్ హెయిర్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, ఈ హెబ్స్లో ఉండేదంతా కూడా. తర్వాత వీళ్ళు చక్కగా దాన్ని వాష్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది లాస్ట్ ఒక వీడియో చెప్పినప్పుడు ఏమడిగారు అంటే, మేము ఆయిల్ పెట్టుకున్నాం తలకి, ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చా అని అడిగారు. ఏం కాదు, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇంకా దీనికి మనం ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఇంకా స్మూత్ అవుతుంది హెయిర్ కూడా, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓవరాల్గా మేడం మాకున్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.